బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ A2గా చేర్చింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తాను ఈ రేస్ కోసం నిధులు విడుదల చేసినట్టు అరవింద్ గతంలోనే ఏసీబీకి చెప్పినట్టు సమాచారం. అయితే అరవింద్ ఐఏఎస్ కావడంతో ఆయనపై కోర్టులో విచారణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరైంది. తాజాగా కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో ఏసీబీ స్పీడ్ పెంచనుంది. కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది నవంబర్ 20న అనుమతిచ్చారు. కేటీఆర్ తో పాటు అప్పటి హెచ్డీఎంఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2023లో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు బదిలీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనివల్ల సర్కార్కు దాదాపు 55 కోట్ల నష్టం వాటిల్లినట్టు విమర్శలొచ్చాయి. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. కేబినెట్ అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరపడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిధులు బదిలీ చేయడం తదితర అంశాలపై విచారణ చేపట్టింది. అరవింద్ కుమార్ విచారణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో త్వరలో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం పర్మిషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి కేంద్రం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విచారణకు అనుమతించిన నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ని విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి ఈ కేసులో A3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ కేసులో మొత్తం 3 నిందితుల పైన కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ 3 నిందితులను విచారించేందుకు అనుమతులు పొందిన నేపథ్యంలో తదుపరి విచారణ వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ని ఏసీబీ సుదీర్ఘంగా 2-3 సార్లు విచారించింది. మరోవైపు అరవింద్ కుమార్ని 4 సార్లు విచారించింది. బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. కీలక ఆధారాలు సేకరించింది. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే 55 కోట్ల రూపాయలు ఏస్ నెస్ట్ జెన్ సంబంధించినటువంటి సంస్థకు, విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ 4 రకాల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు విదేశీ కంపెనీలకు మళ్లించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అంటే గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఈ 4 రకాల నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ఇక్కడ అరవింద్ కుమార్ గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీని ఆధారంగా కేటీఆర్ దీనికి మొత్తం ఈ నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి కేటీఆర్ అని చెప్పి నిర్ధారించారు. ప్రభుత్వానికి కూడా ఏసీబీ గతంలో 78 పేజీల నివేదిక సమర్పించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి 3 కేటీఆర్తో పాటుగా
అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిలతో పాటుగా మరో 7 మంది మొత్తం 10 మంది పైన అభియోగాలు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నెస్జెన్ ప్రతినిధులను కూడా ఇందులో నిందితులుగా చేర్చినట్లుగా కూడా తెలుస్తోంది. విదేశీ కంపెనీలు ఫార్ములా ఈరేక్స్ సంబంధించినటువంటి కంపెనీల ప్రతినిధుల నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. కిడ్ ప్రో జరిగినట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. సో 55 కోట్ల నిధుల మళ్లింపుకి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసులో త్వరలో ఏసీబీ నిందితులను మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నది. ఇందులో మరికొన్ని కీలక పరిణామాలు, కేసు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మరికొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.